ఎన్టీఆర్ మసాలా అభిరుచికి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనకి రుచికరంగా వంటలు చేసి చూపించడానికి మన షెఫ్ రాజు గారు అలాగే మన ఇద్దరు పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారండి. సో లేట్ చేయకుండా వాళ్ళు చేసే వెరైటీస్ ఏంటో చూసేద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. మరి ప్రేక్షకులు వంటలు పిండి వంటలు కోరుకునే రెసిపీస్ ని మన షెఫ్ రాజు గారు చేసి చూపిస్తూ ఉంటారు కదా. ఈ రోజు ఎలాంటి రెసిపీని కోరుకుంటూ ఈమెయిల్ వచ్చిందో ఇప్పుడు చూద్దాం. హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈ రోజు రైస్ అడుగుతున్నారో లేదా కర్రీ రెసిపీ అడుగుతున్నారో చూద్దాం రాజు గారు. ఓకేనండి. ఓకే, సో వసంత గారు మెయిల్ చేశారు రాజు గారు వైజాగ్ నుంచి. ఓకే, మనం యాక్చువల్గా అంటే మిక్స్డ్ వెజిటేబుల్స్ ఇట్లాంటివి యాడ్ చేసుకుని రైస్ ఐటమ్స్ కానీ లేకపోతే కర్రీస్ కానీ చేస్తూ ఉంటాం కదా. అవునండి. సో అలాగా కొంచెం ఏదైనా డిఫరెంట్గా ట్రై చేయొచ్చా అంటే రైస్ ఐటంలో కొంచెం ఎక్కువ వెజిటేబుల్స్ యాడ్ చేసుకొని అడుగు. సో ఎక్కువ వెజిటేబుల్స్ అంటే జనరల్గా మనం కాశ్మీరీ పులావ్లో కానీ లేకపోతే నవరత్న పులావ్ ఇలాంటివి ఇవి చేస్తూ ఉంటాం. అంటే ఎక్కువ రకాల వెజిటేబుల్స్ మనకి అలా ఫ్రైడ్ రైస్ లో ట్రై చేద్దామండి. నవరత్న ఫ్రైడ్ రైస్ వెజిటేబుల్స్ యూజ్ చేసి వెజ్ నవరత్న ఫ్రైడ్ రైస్. బాగుంటుందా? అంటే బాగుంటుంది. అంటే అన్ని రకాల వెజిటేబుల్స్ వల్ల ఒక టేస్ట్ అనేది బాగా వస్తుంది. సో మిక్సింగ్ లో సో ఫ్రైడ్ రైస్ కొంచెం సోయా సాస్ ఇవన్నీ వాడతాం కదా, వాటి టేస్ట్లు కూడా వీటికి యాడ్ అయ్యి బాగుంటుంది. చాలా బాగుంటుంది. ఓకే ఓకే అండి. మరి వెజ్ నవరత్న ఫ్రైడ్ రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. వెజ్ నవరత్న ఫ్రైడ్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, తరిగిన బీన్స్ 1/2 కప్పు, బంగాళదుంప ముక్కలు 1/2 కప్పు, తరిగిన కాలీఫ్లవర్ 1/2 కప్పు, తరిగిన క్యాబేజ్ 1/2 కప్పు, ఉడికించిన పచ్చి బఠానీలు 1/2 కప్పు, ఉడికించిన స్వీట్ కార్న్ 1/2 కప్పు, తరిగిన ఉల్లికాడలు 1/2 కప్పు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో దీనికంటే ముందు మనం రెడీ చేసుకోవాల్సింది ఏమైనా ఉంటుందా రాజు గారు, లేకపోతే డైరెక్ట్ ప్రాసెస్ చేసేసుకోవడం? వెజిటేబుల్స్ మనం పచ్చిగానే యూజ్ చేస్తున్నాం అండి. సో ఇక్కడ గ్రీన్ పీస్ అలాగే స్వీట్ కార్న్ ఈ రెండింటిని ఉడికించి పెట్టేసుకున్నాం. సో అలాగే రైస్ కూడా ముందుగా పొడి పొడిగా వచ్చే విధంగా ఉడికించి పెట్టేసుకుంటే మిగతాది మనం ఫాస్ట్ గానే చేసుకోవచ్చు. సో మనం దీనికి మామూలు రైస్ కూడా వాడుకోవచ్చు కదా. సో ఫ్రైడ్ రైస్ కాబట్టి మనకు నార్మల్ రైస్ అయితేనే బాగుంటుందండి. ఓకే. సో కొద్దిగా ఆయిల్ వేసేసుకుని సో దీంట్లో క్యారెట్, ఓకే, బీన్స్, అలాగే బంగాళదుంప ముక్కలు. ఓకే. సో అన్నీ కూడా కొంచెం చిన్న చిన్నగా కట్ చేసి వేసేసుకుంటున్నాం. అవునండి. సో గోబీ, ఓకే, సో కొంచెం టైం ఎక్కువ తీసుకునే వెజిటేబుల్స్ మనం ముందుగా యాడ్ చేసుకోవాలి. ఓకే. కొద్దిగా ఈ బంగాళదుంప ఇలాంటివి మనకు కొంచెం, క్యారెట్, బీన్స్ కూడా కొంచెం టైం తీసుకుంటాయి కదా. సో ఇవి ముందుగా యాడ్ చేసుకొని సాఫ్ట్ గా ఉండే వెజిటేబుల్స్ మనం తర్వాత కొంచెం వేగిన తర్వాత యాడ్ చేసుకుంటే బాగుంటుంది. కాకపోతే క్యారెట్ మనకి ఏంటంటే కొంచెం పచ్చిగా ఉన్నా పర్వాలేదు కాబట్టి ఇప్పుడు ఇవి మనము ఉడికించి వేసుకుంటే రాజు గారు అంటే హాఫ్ బాయిల్ చేసుకొని వేసుకోవచ్చు. ఓకే. సో కొంచెం పచ్చిగా వేసుకుంటే అంటే ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా ఇంకొంచెం ఎక్కువగా తెలుస్తాయి మనకు. ఓకే ఓకే ఓకే. సో ఇవి కొంచెం వేగిన తర్వాత ఓకే క్యాబేజ్, అలాగే క్యాప్సికమ్, ఓకే, ఉడికించిన పచ్చి బఠానీలు, ఉడికించిన స్వీట్ కార్న్, ఓకే, తరిగిన ఉల్లికాడలు. సో మనకి 9 వెరైటీస్ ఆఫ్ వెజిటబుల్స్ వచ్చేసాయి. సో ఇవి కొంచెం వేగాలండి. ఓకే రాజు గారు, మేము చిట్కా చూస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇవి వేగుతుంటాయి. ఈలోగా మనం చిట్కా చూద్దాం. మీకు ఒక న్యాచురల్ క్లెన్జింగ్ మిల్క్ బొప్పాయి గుజ్జును తీసుకుని దానిని తేనెలో కలిపి ముఖానికి మర్దన చేసుకున్నట్లయితే అది సహజ సిద్ధమైన క్లెన్జింగ్ మిల్క్ లాగా పనిచేసి మీ ముఖానికి ఎంతో నిగారింపునిస్తుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకే అండి. సో దీంట్లో సోయా సాస్, ఓకే, అలాగే రుచికి సరిపడా ఉప్పు,
యాక్చువల్గా పలావ్ వీటికంటే కూడా ఇది ఫ్రైడ్ రైస్ చాలా ఈజీగా చేసుకోవచ్చు అనుకుంటా ఎస్ అండి. కదా. మిరియాల పొడి అండి. ఎందుకంటే మనకి పలావ్ అంటే డైరెక్ట్ ఇక్కడ రైస్ వేసి కుక్ చేసుకుంటూ ఉంటాం కదా. అవునండి. వెజిటేబుల్స్ కూడా కొద్దిగా పెద్ద పెద్ద ముక్కలు వేసుకుంటూ ఉంటాం. అవన్నీ వేగి ఇది ఉడికి టైం కూడా కొంచెం ఎక్కువ తీసుకుంటుంది, ప్రాసెస్ కూడా ఎక్కువగా ఉంటుంది. అవును. సో ఇది కొంచెం వేగిన తర్వాత రైస్ అండి, మనం ముందుగా ఉడికించుకున్న రైస్. కాకపోతే ఫ్రైడ్ రైస్ మనకి ఎప్పుడు కూడా కొంచెం పొడి పొడిలాడుతూ ఉంటే అన్నం అనేది బాగుంటుందండి, చూడడానికి కూడా బాగుంటుంది. కొంచెం ముద్దలా ఉంటే అంత బాగుండదు, అంత తినాలనిపించదు కూడా యాక్చువల్గా. అంటే పలావులు లాంటివి కొద్దిగా ముద్దగా అయినా మనకి పలావులు కొన్ని రకాలు అలాగే ఉంటాయి కాబట్టి పర్లేదు. కానీ ఫ్రైడ్ రైస్ అనేటప్పటికి చక్కగా అట్లా పొడి పొడిలాడుతూ ఉంటేనే బాగా అనిపిస్తుంది. సో ఈ వెజిటేబుల్స్ కూడా బాగా కలుస్తాయి, లేకపోతే ముద్దగా ఉంటే ఎక్కడ వెజిటేబుల్స్ అక్కడే ఉండిపోతాయి. అవును. సో ఓకే అండి, ఓకే, రెడీ అయిపోయింది. పైనండి ఉల్లికాడలు అండి. ఓకే. సో వెజ్ నవరత్న ఫ్రైడ్ రైస్ రెడీ అండి. సో దీనికి ఏదైనా మంచి సాస్ పెట్టుకుంటే మనకి చాలా టేస్టీగా ఉంటుంది కదా. అవునండి. ఓకే, మరి వేడివేడిగా వెజ్ నవరత్న ఫ్రైడ్ రైస్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వెజ్ నవరత్న ఫ్రైడ్ రైస్ తయారు చేసే విధానం: ముందుగా బియ్యం ఉడికించి పొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి క్యారెట్ ముక్కలు, తరిగిన బీన్స్, బంగాళదుంప ముక్కలు, తరిగిన కాలీఫ్లవర్, తరిగిన క్యాబేజ్, క్యాప్సికం ముక్కలు, ఉడికించిన పచ్చి బఠానీలు, ఉడికించిన స్వీట్ కార్న్, తరిగిన ఉల్లికాడలు వేసి వేయించాలి. దీనిలో సోయా సాస్, ఉప్పు, మిరియాల పొడి వేసి వేగాక అన్నం వేసి వేగనివ్వాలి. ఆపై తరిగిన ఉల్లికాడలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వెజ్ నవరత్న ఫ్రైడ్ రైస్ రెడీ. వెజ్ నవరత్న ఫ్రైడ్ రైస్ తయారీ విధానం చూసారు కదా. టేస్ట్ చూద్దాం రాజు గారు. ఓకేనండి. మనకు బేసిక్గా నవరత్న అంటే ఈ ఫ్లేవర్లో చేసుకునేది పలావ్లో అయితే ఆ బిర్యానీ టేస్ట్, అంటే ఆ మసాలా దినుసులు అవి అంతా. ఇక్కడ ఏంటంటే ఆ చైనీస్ సాసెస్ అది మనం యాడ్ చేసుకున్నాం కదా, ఆ స్ప్రింగ్ ఆనియన్స్ టేస్ట్ కానివ్వండి, అన్ని వెజిటబుల్స్ కూడా బాగా ఫ్రై అయ్యాయి. యాక్చువల్గా ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం మనం. బాగుంది రాజు గారు టేస్ట్. సో అప్పుడప్పుడు కొంచెం మనం ఇలా కూడా చేసుకుంటే ఎక్కువ వెజిటబుల్ తీసుకున్న ఉంటుంది. యాక్చువల్గా రైస్ క్వాంటిటీ తగ్గించేసి ఎక్కువ వెజిటబుల్స్ వేసుకున్నా కూడా చిన్నగా చాప్ చేసుకున్నాం కాబట్టి బాగా ఫ్రై అయిపోయి అదొక స్నాక్ లాగా కూడా అయిపోతుంది అనుకుంటా కదా. బాగుంది రాజు గారు ఐడియా మాత్రం. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, వెజ్ నవరత్న ఫ్రైడ్ రైస్ చాలా టేస్టీగా ఉంది అండ్ హెల్దీ రెసిపీ కూడా. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. పాలమీగడ తీసుకుని కంటి చుట్టూ అప్లై చేసుకున్నట్లయితే కళ్ళ కింద ఉన్న చర్మం ముడతలు పోయి చర్మం మృదుగా తయారయ్యి కళ్ళు అందంగా కనిపిస్తాయి. ఓకే, మరి మన వంటలు పిండి వంటలు సెగ్మెంట్ లో ఈ రోజు వెజ్ నవరత్న ఫ్రైడ్ రైస్ తయారీ విధానం చూసారు కదండి. మరి మీరు కూడా ఏదైనా వంట నేర్చుకోవాలి అనుకుంటున్నారా? అయితే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈ రోజు మనం ఆలు టిక్కా తయారీ విధానం చూడబోతున్నాం. మరి దీన్ని ఎలా తయారు చేసుకుంటారో మన షెఫ్ రాజు గారు చూపిస్తారు. ఓకే, ఇప్పుడు ఆలు టిక్కా. సో ఆలు టిక్కా చాలా సింపుల్ గా చేసుకోవచ్చు కదా రాజు గారు. అవునండి. కాకపోతే మనం అంటే కొంచెం ఇందులో కూడా డిఫరెంట్ ఫ్లేవర్స్ యాడ్ చేస్తూ కొద్దిగా టేస్ట్ డిఫరెంట్ గా కూడా చేసుకోవచ్చు మనం దీంట్లో. సో ఈ రోజు నేను సింపుల్ గా ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. ఓకే రాజు గారు. ఓకే అండి, మరి ఆలు టిక్కా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆలు టిక్కా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళాదుంపలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, షాజీరా 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం 1 టీ స్పూన్, నెయ్యి 1 టేబుల్ స్పూన్. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి.
సో ఫస్ట్ అంటే అది మనం కొంచెం ఫ్రై లాగా చేసుకోవాలా? అవును, అంటే కొంచెం బంగాళదుంపకి మనకి కొంచెం అంటే చప్పగానే ఉంటుంది కదా, సో దానికి కొంచెం ఫ్లేవర్స్ యాడ్ చేస్తే బాగుంటుంది. సో ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని, సో దీంట్లో ముందుగా కొద్దిగా షాజీరా, ఓకే, సో అలాగే తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన అల్లం. ఓకే, యాక్చువల్గా ఈ షాజీరా అండ్ అల్లం మనకి ఆలుకి మంచి ఫ్లేవర్ ఇచ్చేస్తుంది కదా. అవునండి. సో ఆ పచ్చిమిర్చి స్పైసీనెస్ కూడా మనకి యాడ్ అయిపోతుంది. ఎస్. ఓకే, సో ఇది కొంచెం వేగిన తర్వాత ఇక్కడ మనం ఇంకా స్టవ్ కట్టేసేయచ్చు. ఉడికించిన బంగాళదుంపలు ఇలా మెత్తగా మెది పెట్టుకున్నామండి. సో దీంట్లో యాడ్ చేస్తున్నాం. ఓకే, సో మనం ఆఫ్ చేసేసి కలిపేసుకున్నా కూడా ఆ టేస్ట్ అంతా మనకి బాగానే పట్టేస్తుంది. పట్టేస్తుందండి. అలాగే ఇక్కడ రుచికి సరిపడా ఉప్పు, ఓకే, కొద్దిగా జీలకర్ర పొడి, చాట్ మసాలా, ఓకే, కొద్దిగా నిమ్మరసం అండి. కొత్తిమీర. ఓకే, సో ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి. సో మనకి ఆ చాట్ మసాలా అండ్ వీటితో కూడా మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది కదా. జీలకర్ర పొడి, ఎస్, కొంచెం గరం మసాలా లాంటిది యాడ్ చేసుకుంటే ఎలా ఉంటుంది రాజు గారు? దీంట్లో కొంచెం అంటే ఘాటుగా ఎక్కువగా, ఘాట్ ఎక్కువ అయిపోతుంది. ఎస్, సో ఇలా సింపుల్ గా ఉంటేనే బాగుంటుంది. ఓకే, సో స్నాక్ ఐటమ్ కదా, కొంచెం చట్పటాగా ఉంటే బాగుంటుంది. వడల్ లాంటివి మనం చేసుకునేప్పుడు గరం మసాలా అది యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో దీనికి మాత్రం ఇంత ఇవి సరిపోతాయి? సరిపోతాయండి. ఓకే, సో ఇది కొంచెం మనకు చల్లారితే మనం టిక్కల్లా చేసేసుకోవచ్చు. ఓకే రాజుగారు, సో మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో బ్యూటీ టిప్. 2 స్పూన్ల పసుపు తీసుకుని దానిలో కొద్దిగా నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేసుకున్నారంటే మీ ముఖ వర్చస్సు రోజు రోజుకి పెరుగుతుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకే, ఇప్పుడు ఇంక చేసేయచ్చు టిక్కా? చేసేయచ్చండి. సో పెనం వేడి చేసేసుకున్నాం. కొద్దిగా నెయ్యి కానీ లేదా నూనె ఏదన్నా కొంచెం చేయికి అప్లై చేసేసుకుని, సో నూనె కంటే కూడా వెన్న ఆర్ నెయ్యి అయితేనే మంచి, మనకి ఆ టేస్ట్ కూడా దానికి స్టిక్ అయి ఉంటుంది కదా. ఎస్, బాగుంటుంది. కాకపోతే మనకి టిక్కాలు అనేవి జస్ట్ ఆ పై లేయర్ కింద లేయర్ కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. సరిపోతుంది. సో ఆల్రెడీ మనం ఉడికిచ్చింది అయితే, సో కొంచెం ప్రాసెస్ కూడా చేసాం. సో కొంచెం ఆ రోస్టెడ్ ఇది వచ్చేస్తే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. కొంచెం అలా రోస్ట్ ఫ్లేవర్ కూడా యాడ్ అయితే చాలా బాగుంటుంది కదా. సో కొద్దిగా కొంచెం లిటిల్ క్రంచీగా మనకి ఆ సాఫ్ట్ టెక్స్చర్ లో. ఎస్. సో మనకి ఏదైనా కాంబినేషన్ కావాలనుకున్నప్పుడు ఇదే ప్రాసెస్ లో కొంచెం వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. మెయిన్ బేస్ మనకు బంగాళదుంప. మనం యాక్చువల్గా చాట్ ఐటమ్స్ చేసుకునేటప్పుడు కూడా ఇవి ఇలా చేసేసుకోవచ్చు కదా రాజు గారు. మధ్యలో ఏమన్నా ప్యాటీ లాగా యూస్ చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చండి. సో ఇలా మనకి ఎన్ని కావాల్సిందని మనం రెడీ చేసేసుకోవచ్చండి. సో వీటిని నేతితో
ఓకే నైస్. సో ఇటు కూడా మనకి అలా కలర్ చేంజ్ అయిపోతే సో రెడీ అండి. రెడీ అయిపోయినట్టే. అండ్ యాక్చువల్గా ఈ ఆలు అంటే ఇంకొంచెం బ్రౌన్ అయినా కూడా మనకి ఆ టేస్ట్ కూడా బాగానే ఉంటుంది కదా. బాగానే ఉంటుందండి, ఆలుతో ప్రాబ్లం ఏంటి. అంటే మరీ ఎక్కువ వాడిపోకుండా కొంచెం ఇంకొంచెం డార్క్ అయినా కూడా టేస్టీగానే ఉంటుంది. కాకపోతే చాలా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి మనం కొంచెం తిప్పుకునేటప్పుడు జాగ్రత్తగా ఆ చేసుకోవాలి. షేప్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా నీట్గా చేసుకుంటే బాగుంటుంది. ఓకే రాజు గారు, సో అది అటువైపు అయ్యేలోగా మీరు కార్వింగ్ చేసి చూపించేస్తారా? ఓకేనండి. సో క్యారెట్తో చేస్తున్నాను. ఫ్లవరా? ఫ్లవర్ అండి. సో అంటే ఫుల్ లెంత్లో తీసుకుంటున్నాం. ఓకే, అంటే ఫుల్ క్యారెటా? ఫుల్ క్యారెట్. సో ఇది ఇలా పెటల్స్లా ఓపెన్ చేసి బేస్ అక్కడ మళ్ళీ లేయర్ ఓపెన్ చేస్తాం. సో అక్కడ అలా వదిలేస్తామండి. సో మామూలుగా వేరే ఫ్లవర్కి మనం అది కట్ చేసేసి మొత్తం ఫ్లవర్ సపరేట్ చేస్తాం కదా. సో ఇక్కడ దీంట్లోనే ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ రో ఈ రెండింటి మధ్యలో అలా వస్తుంది. ఫస్ట్ ఒక పీస్ తీసేయాలా? అవునండి. ఓకే, సో అప్పుడు అక్కడ నుంచి మనకు నీట్గా వస్తుంది ఓపెన్ చేసేది. ఒక దానిలో ఒకటి ఉన్నట్టు వస్తుందేమో. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఈ రెండింటి మధ్యలో కాకపోతే కొద్దిగా పీస్ తీసేటప్పుడు కొంచెం కింద ఉన్న జాగ్రత్తగా తీయాలేమో కదా, చూసుకోవాలి. పై దాకా వస్తాయి రాజుగారు ఇవి? అంటే మధ్యలో దాకా వస్తాయి? ఇక్కడ వరకు వస్తుందండి, పై వరకు. ఓకే, సో అలా ఒక్కొక్కటి ఎలా ఓపెన్ చేసి ఎండ్ వరకు కొంచెం వాటర్లో వేసి ఇంకా మంచి ఫోల్డింగ్ వస్తుందండి ఇది. అప్పుడు ఆ సపరేషన్ అనేది బాగా, అంటే ఆ పెటల్స్ అన్ని విచ్చుకున్నట్టు తెలుస్తుంది. సో బయట వైపు ఓపెన్ అవుతాయి. ఓకే ఓకే, ఆ పైదాలా ఉంచేసినా కూడా బాగానే ఉంటుందేమో కదా. ఇది మధ్యలో కొంచెం బడ్లా అలాగే ఉంటుంది. ఇది కూడా కొంచెం ట్రిమ్ చేస్తున్నాను. ఓకే, ఓకే, సో ఇలా వస్తుంది. నైస్. సో ఇవి కూడా తీసేద్దామండి. ఓకే, ఆలు టిక్కా రెడీ. ఓకే, ఆలు టిక్కా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారు చేసుకునే విధానం ఇంకోసారి చూద్దాం. ఆలు టిక్కా తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి షాజీరా, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన బంగాళదుంపలు మెదిపి వేయాలి. తర్వాత ఉప్పు, జీలకర్ర పొడి, చాట్ మసాలా, నిమ్మరసం, కొత్తిమీర వేసి బాగా కలిపి కాస్త చల్లారనివ్వాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చేత్తో టిక్కాలా ఒత్తుకొని పెనంపై ఉంచి నెయ్యితో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, ఆలు టిక్కా రెడీ. ఆలు టిక్కా తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూద్దామా రాజు గారు? ఓకే, బాగుంది. ఎస్, అంటే దీనికి కొంచెం టమాటో సాస్ కానీ లేకపోతే గ్రీన్ చట్నీ చాలా బాగుంది. టమాటా చట్నీ. ఎస్, సో ఎనీథింగ్ చక్కగా అలా ఒక డిప్ ఉంటే మనకి సైడ్ లో చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇలా ఒక ప్లేట్ అంతా ఒకళ్ళు హ్యాపీగా ఫినిష్ చేసేయచ్చు. అండ్ కోల్డ్ సీజన్లలో మనకు కొంచెం చల్లగా ఉన్నప్పుడు ఇలాంటి స్నాక్స్ తీసుకుంటే చాలా బాగుంటుంది. అంటే ఫాస్ట్ గా కూడా చేసుకోవచ్చు కాబట్టి మనకి ఎక్కువ టైం స్టవ్ దగ్గర స్పెండ్ చేసినట్టు కూడా అనిపించదు. చక్కగా ఇంట్లో మంచి హైజీనిక్ గా చేసుకుని తినేయచ్చు. బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఆలు టిక్కా చాలా సింపుల్ రెసిపీ, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం.
చుండ్రు తగ్గడానికి మీకో చిట్కా. తలస్నానం చేసే ముందు వేడి నీటిలో కొద్దిగా నిమ్మరసం కలిపి తలకు అప్లై చేసి కొద్దిసేపు ఆగిన తర్వాత తలస్నానం చేసినట్లయితే చుండ్రు నివారించవచ్చు. ఓకే అండి, మరి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు ఊరించే వంటలు చేసి చూపించడానికి. మరి వాళ్ళు చేసే వెరైటీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే అండి, మరి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు ఊరించే వంటలు చేయడానికి. సో ఫస్ట్ పరిచయం చేసేసుకుందాం. హాయ్ అండి, మీ పేరేంటి? జయ గారు. ఎక్కడి నుంచి వస్తున్నారు? మియాపూర్ నుంచి. ఓకే, హాయ్ అండి. హాయ్, మీ పేరేంటి? నవ్యశ్రీ. మీరు ఎక్కడి నుంచి? మియాపూర్. సేమ్ ప్లేస్. సో అంటే మీ ఇద్దరు ఫ్రెండ్సా? రిలేషన్ ఏమవుతారు? కజిన్ సిస్టర్సా? ఓకే, సో రెడీయా మరి ఇద్దరు కూడా? సో మరి చూసేద్దామా ఇవాళ మీ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో. ఓకేనా? సో తెలుసు కదా ఇందులో ఏ ఐటమ్ అయితే వస్తుందో అది కొంచెం దాని టేస్ట్ దాని ఫ్లేవర్ ఎక్కువ తెలిసేలాగా మీరు వంట చేయాలన్నమాట. ఓకే, సో మరి ఈరోజు మీ మెయిన్ ఇంగ్రీడియంట్ కాకరకాయ. కాకరకాయ చేస్తారా? తక్కువ చేస్తాం, ఎక్కువ చేస్తారా? సో కాకరకాయతో అంటే మనకి ఎక్కువ వెరైటీస్ ఉండవు కానీ చేసుకునే కొద్దిగా అయినా చక్కగా టేస్టీగా చేసుకోవచ్చు. ఇష్టపడే వాళ్ళు బాగా ఇష్టపడతారు, ఇష్టం లేని వాళ్ళు అసలు తినరు. కాకపోతే చాయిస్ ఆఫ్ కోర్స్. సో మీరిద్దరు ఏం చేయాలంటే కాకరకాయతో చక్కగా మీకు తెలిసిన టేస్టీ వంటలు ఏవైనా కూడా చేసి చూపించాలన్నమాట. ఓకేనా? సో ఫాస్ట్గా ఆలోచించేసేయండి. సో ఏం చేస్తున్నారు మీరు వంట? కాకరకాయ ముద్దకూర. ఓకే ఓకే, మరి కాకరకాయ ముద్దకూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కాకరకాయ ముద్దకూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కాకరకాయలు 1/2 కిలో, తరిగిన ఉల్లిపాయ 1, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన టొమాటోలు 2, చింతపండు గుజ్జు తగినంత, బెల్లం కొద్దిగా, పసుపు చిటికెడు, కారం తగినంత, ఉప్పు తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో స్టార్ట్ చేద్దామా? ఆయిల్ వేసుకుంటాం. ఆయిల్ వేడైనాక పోపు దినుసులు వేసుకుంటాం. ఓకే, కొంచెం కరివేపాకు వేసుకుంటాం. ఓకే, ఆనియన్ కొంచెం. ఓకే, సో ముద్దకూర అంటే ఇది ఎలా కొంచెం అంటే మనకి తీపిగా ఉంటుందా లేకపోతే మామూలుగా కొంచెం తీపి పులుపు అన్ని యాడ్ అయ్యి అంటే మనం పులుసులో ఎలా అయితే చేసుకుంటామో అలా మీరు కొద్దిగా దగ్గరికి చేస్తున్నారు అనమాట. ఓకే, సో కాకరకాయ ముక్కలు ముందు ఉడికించేసి పెట్టుకున్నారా? బాయిల్ చేసి పెట్టుకున్నాను. పసుపు కొంచెం ఉప్పు వేసి బాయిల్ చేసి పసుపు ఉప్పు బాయిల్. తర్వాత టమాటా కొంచెం వేగలేదు, ఇంకొంచెం వేగాల. కొద్దిగా సాల్ట్ వేసుకోండి అయితే కొంచెం తొందరగా వేగి. ఇంక ఇంతే ఫుల్ ఇదే అంటే ఉల్లిపాయ మనకి కూర వేగుతున్న కొద్దీ అది కూడా మనకి మగ్గుతూ ఉంటుంది. గ్రేవీ కూర కదా, ఇంకా ఏగేది ఏమి ఉండదు. ఫ్రై కూర అయితే ఏగుద్ది, గ్రేవీ కూర కాబట్టి ఏగదు, పచ్చి పచ్చిగా ఉంటుంది. టమాటా కొంచెం, చిటికెడు పసుపు వేసుకున్నా తొందరగా వేగుతాయి. కాకరకాయ ఇది ఒకటే వెరైటీ చేస్తుంటారా మీరు ఎక్కువ? ఫ్రై చేయొచ్చండి దీన్ని. ఫ్రై, కాకరకాయ ఫ్రై పులుసు అందరికి తెలిసినవే కదా, అంటే చేసేవే అవి 2 ఎక్కువ. అండ్ తర్వాత ఇప్పుడు కొంచెం స్టఫింగ్ వెరైటీస్ అలా ట్రై చేస్తూ ఉన్నారు. సో మీ ఇంట్లో అందరూ తింటారా కాకరకాయ? అందరూ తింటారు. అందరికి చిన్న అబ్బాయి తిన్నాడు, చిన్న అబ్బాయి ఒకటి తిన్నాడు. ఓకే, ఎంతమంది పిల్లలు మీకు? 2 బాబులే. 2 బాబులే. ఏం చదువుతున్నారు? పెద్ద అబ్బాయి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు, చిన్న అబ్బాయి 10th క్లాస్. 10th క్లాస్. పేర్లు ఏంటి? కార్తీక్ నవీన్. కాకరకాయ ముక్కలు వేసుకున్నాను. సో ఉప్పు పసుపు వేసి ఉడికించుకున్న కాకరకాయ.
ఉడికించేసుకుంటే మనకి తొందరగా అయిపోతుంది కదా. కర్రీ అంటే మనం కాకరకాయతో ఏ వెరైటీ చేసినా కూడా ఆల్మోస్ట్ ముందు ఉడికించే వేసుకుంటాం కదా, అంటే పులుసుల్లో కానీ లేకపోతే ఫ్రైకి కానీ. లేదంటే టైం ఎక్కువ తీసుకుంటారు ఫ్రై చేస్తారు. అండ్ కొంచెం ఈవెన్గా కుక్ అవ్వాలి అంటే మనం ముందు ఉడికించేసుకుంటే ఒకసారి సరిగ్గా ఉడికిపోతాయి. మీరేమైనా వర్కింగ్ అండి? ఏదో హౌస్ వైఫ్ అని. హౌస్ వైఫ్. మీ వారు ఏం చేస్తుంటారు? ల్యాబ్ టెక్నీషియన్. ల్యాబ్ టెక్నీషియన్. పేరు? తినాదు. మా ఫ్రెండ్స్కి అందరూ హాయ్ చెప్పండి. మీ ఫ్రెండ్స్కి అందరికీయా? ఓకే, సో జయ గారి ఫ్రెండ్స్ అందరికీ కూడా హాయ్. బోల్డ్ మంది ఫ్రెండ్స్ ఉన్నారా మీకు? ఉన్నారండి. హౌస్ వైఫ్ కదా, పని ఏమి ఉండదు. హౌస్ వైఫ్ పని ఉండదా? పని ఉండదు కాబట్టి. అవునా, మీరు ఒక్కళ్ళే అన్నారు అలా. చింతపండు గుజ్జు చేస్తుంది. యాక్చువల్గా హౌస్ వైఫ్స్కి ఎక్కువ పని ఉంటుంది అంటుంటారు కదా పాపం. అంటే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు కదా. ఇంట్లో ఉంటారు కాబట్టి అట్లా చేస్తారు స్లోగా. అంతేనా? మీరు అన్ని ఫాస్ట్గా చేసేసుకొని ఫ్రీ అయిపోతారా తొందరగా? పెద్ద పిల్లలు కదా, పిల్లలు పెద్ద. ఓకే, కొంచెం బెల్లం అని ఇప్పుడే వేసేసుకోవాలి. కొంచెం కాలం కారం. ఓకే, సో సరిపడా కారం, కొంచెం ఉప్పు. సో ఇందాక కొద్దిగా వేసారు, చూసుకోండి సరిపోతుందో లేదో. అదేం పొడి? గరం మసాలా. గరం మసాలా కూడా యాడ్ చేస్తే బాగుంటుందా? జనరల్గా ఇలాంటి కూరల్లో గ్రేవీ కర్రీ కదా ఇది, అందుకని టేస్టీగా ఉంటుంది. ఓకే, అన్నీ వేసేసారా? సో మూత పెడదామా కాసేపు? అవసరం లేదా? దగ్గర వేసేసి ఓకే. సో కాకరకాయ ముద్దకూర చెప్పండి. తప్పకుండా. కాకరకాయ ముద్దకూర రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కాకరకాయ ముద్దకూర తయారు చేసే విధానం. ముందుగా కాకరకాయలను చక్రాల్లాగా కట్ చేసి ఉప్పు పసుపు వేసి ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో టొమాటో ముక్కలు, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన కాకరకాయ ముక్కలు వేసి వేగాక చింతపండు గుజ్జు, బెల్లం వేసి కొద్దిగా నీళ్లు పోసి కారం, ఉప్పు, గరం మసాలా వేసి ఉడకనివ్వాలి. అంతే, కాకరకాయ ముద్దకూర రెడీ. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. యాపిల్ గుజ్జును తీసుకుని ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకున్నట్లయితే ముఖం మీద ఉన్న మొటిమలు, వాటి తాలూకు మచ్చలు తొలగిపోయి ముఖం మృదుగా తయారవుతుంది. ఓకే అండి, కాకరకాయ ముద్దకూర తయారీ విధానం చూసారు కదా. సో నవ్య గారు రెడీయా? మీరేం చేస్తున్నారు కాకరకాయతో? స్టఫ్డ్ కరేలా. ఓకే ఓకే, మరి స్టఫ్డ్ కరేలా తయారీ కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. స్టఫ్డ్ కరేలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కాకరకాయలు 1/2 కిలో, నూనె 3 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 3, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, జీడిపప్పు 1/2 కప్పు, వేరుశనగ పలుకులు 1/2 కప్పు, ఎండు కొబ్బరి పొడి 2 టేబుల్ స్పూన్లు. స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఓకే, అంటే దీనికి డీప్ ఫ్రై ఏం అక్కర్లేదా అండి? ఏం అవసరం. పాన్ ఫ్రై ముందు రెడీ చేసి పెట్టుకోవాల్సింది ఏమైనా ఉంటుందా ఈ స్టఫ్డ్ కర్రీలాగా? మనం అంటే వేగేలోపు కాకరకాయ ముక్కల్లో అది పేస్ట్ అంతా పెట్టుకోవాలి. ఏం పేస్ట్ రెడీ చేశారు? వేరుశనగపప్పు, జీడిపప్పు, కొబ్బరి. వేయించుకోవాలా పచ్చివేనా? వేయించుకోవాలి, లైట్ గా వేయించేసి దాన్ని పేస్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మీరు ఆల్రెడీ పేస్ట్ రెడీగా ఉంది కదా మనకి. ఓకే, నెక్స్ట్ ఈ ఆయిల్లో పోపు దినుసులు వేసుకోవాలి కొంచెం. వేయండి. ఓకే, సో పోపు తర్వాత పచ్చిమిర్చి వేసాను. కొంచెం కరివేపాకు,
అంత భయపడకండి, పైకి రాదులేండి, అడ్డం పెట్టేసుకుంటాం మనం. తర్వాత ఆనియన్స్, వేయండి. ఇంట్లో కూడా కరివేపాకు వేసినప్పుడు అంతే భయపడతారా మీరు? అవునా? ఇది కలపచ్చు. కలపండి. సో ఇది వేగితే అది మనం స్టఫింగ్ పెట్టేసుకోవటమేనా? నేను వేయించుతూ ఉంటాను. మీరు కాకరకాయలు ఏం చేశారు, ఉడికించారా? బాయిల్ చేశాను. హాఫ్ బాయిల్ చేసుకోవాలి ఫస్ట్. కట్ చేసేసారా మధ్యలోకి? కట్ చేసి హాఫ్ బాయిల్ చేయాలి. గింజలు తీసేసారు. ఓకే. ఎండుమిర్చి వేయాలా? వేయండి. ఆ పేస్ట్ దగ్గరికి పెట్టేసుకోండి, పర్వాలేదు. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమైనా వేయాలా? వేయాలి. సో కాకరకాయలో కొంచెం మీరు కూడా పసుపు ఉప్పు వేసి ఉడికించారా? ఈ పేస్ట్లో ఏమైనా ఉప్పు వేసారా అండి? ఉప్పు వేయలేదు, పచ్చిమిర్చి వేసాను. ఓకే. సో సాల్ట్ అంతా మనం తర్వాత దీంట్లో వేసుకునేది. ఓకే. కొంచెం పేస్ట్ వేసుకోవాలి. వేయండి. అల్లం వెల్లుల్లి, ఇప్పుడు ఆ కాకరకాయలు వేసేసుకోవచ్చా? పసుపు కొంచెం వేసుకోవాలి. ఓకే. కాకరకాయ ముక్కలను వేసుకోవాలి. వేసేసి ఈ కాకరకాయలు మనం కావాలంటే ముందు కొద్దిగా ఆయిల్లో ఊరికే ఫ్రై చేసి స్టఫ్ చేసి అలా వేసుకోవచ్చా? ఇంత టేస్టీగా అనిపించదా? ఇక్కడ ఇలా వేగితేనే బాగుంటుంది. ఓకే. సాల్ట్ వేసుకోవాలి. ఇంకా ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. ఓకే. కారం కూడా వేసుకోవాలి. మనం మిగిలిన పేస్ట్ కావాలంటే కొంచెం గ్రేవీలాగా ఇందులో వేసేసుకోవచ్చు. పేస్ట్ వేసుకోవాలి, గ్రేవీలా కొంచెం వస్తుంది. ఓకే. యాక్చువల్గా కాకరకాయ కొంచెం ఇలా పులుసులు అలా కంటే కూడా అందరూ కొంచెం ఇలా ఫ్రైస్ స్టఫింగ్ చేసుకుంటే ఎక్కువ ఇష్టపడతారు. అంటే కొంచెం బాగా ఫ్రై అవుతుంది కదా అది. మీ ఇంట్లో బాగా తింటారా అండి కాకరకాయ? పర్వాలేదా? అప్పుడప్పుడు మా హస్బెండ్ ఒక్కలే తింటారు. మీ హస్బెండ్ ఒక్కళ్ళే తింటారు, మీరు తినరా? ఓహో, ఆయన కోసం ఒక్కళ్ళ కోసమే చేస్తారా? ఎప్పుడో పాపం అడుగుతారా? కాకరకాయ తిని చాలా రోజులైంది, నా కోసం చేసి పెడతావా అని? ఒక్కతే పాప అండి? ఎంత వయసు? 5 years. 5 years. ఏం పేరు? నైనిశ్రీ. నయనిశ్రీ. ఓ. దీనిలో కొంచెం గరం మసాలా వేయండి. మీ ఆయనకి ఇది ఒక వెరైటీ చేస్తారండి కాకరకాయతో? ఫ్రై చేస్తాను ఎక్కువ. ఫ్రై ఎక్కువ, ఈజీగా అయిపోతుంది కదా. ఓ. ఏం చేస్తుంటారు మీ వారు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. సాఫ్ట్వేర్ ఇంజనీర్. మీరేమైనా వర్కింగా? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఏం పేరు మీ వారి పేరు? తిరుపతిరావు. ఓ. ఇప్పుడు ఏం చేద్దాం, దీన్ని అయిపోయిందా? అవుతుంది, ఇంకొక అవుతుంది. ఓకే, మూత పెడదామా? సో కాస్త వేగితే కొంచెం రెడీ కదా మనకి. ఓకే అండి, వెయిట్ చేద్దాం. చూద్దామా? సరిపోతుందండి ఇలాగా? సరిపోతుంది.
దీని మీద లైట్గా కొత్తిమీర. వేయండి. ఓకే, జీడిపప్పు జీడిపప్పు ఓకే, రెడీ? రెడీ అండి. టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా. ఓకే అండి, మరి స్టఫ్డ్ కరేలా కూడా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. స్టఫ్డ్ కరేలా తయారు చేసే విధానం: ముందుగా కాకరకాయలను స్టఫింగ్ కి వీలుగా కట్ చేసి గింజలు లేకుండా తీసేసి ఉప్పు పసుపు వేసి ఉడికించి ఉంచాలి. జీడిపప్పు, వేరుశనగ పలుకులు, ఎండు కొబ్బరి పొడి వేయించి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఈ పేస్ట్ ని కాకరకాయల్లో స్టఫ్ చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో ఎండుమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, స్టఫ్ చేసుకున్న కాకరకాయలు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, కారం, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, గరం మసాలా వేసి మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే స్టఫ్డ్ కరేలా రెడీ. ఓకే అండి, కాకరకాయతో చూసారు కదా మరి వాళ్ళ వెరైటీస్ ని. ఇప్పుడు టేస్ట్ చూసి ఏది ఎలా ఉందో చెప్తాము. సో రాజు గారు, ఒకటేమో ముద్దకూర, ఇంకొకటేమో స్టఫ్డ్ కరేలా. ముద్దకూర బాగుంది. కాకరకాయ చేదే తెలియదు అన్నారు, బాగానే తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ స్టఫ్డ్ కర్రీ టేస్ట్ చూద్దాం. బాగుందండి. మీరు తీసుకున్న పేస్ట్ కమ్మకమ్మగా ఉంది యాక్చువల్గా. నైస్. సో రెండు కూడా బాగున్నాయి. కాకరకాయ ఆ చేతి తెలుస్తూ యాక్చువల్గా. సో రెండిట్లో ఏది బెస్ట్గా ఉందనేది రాజుగారు చెప్తారు. ఓకేనా? సో రాజుగారు ఎలా ఉన్నాయి? రెండు కూడా బాగానే ఉన్నాయండి. అంటే ముద్దకూర కూడా కొంచెం అంటే ఎక్కువగా అంటే కాకరకాయ అనగానే పులుసులు లేదా వేపుళ్ళు అవే ఎక్కువ చేస్తుంటారు. కూరగా చాలా తక్కువ చేస్తారు. సో ఇలా ముద్దకూర కూడా చాలా బాగుంది. అలాగే స్టఫ్డ్ కాకరకాయ కూడా పోపు పైనుంచి బాగుంది. మధ్యలో స్టఫింగ్ కూడా. సో ఆ స్టఫింగ్లో ఇంకొంచెం ఏదన్నా అంటే మొత్తం కమ్మగా తగ్గుతుంది. దాంట్లో ఇంకొంచెం ఏదైనా ఫ్లేవర్స్ యాడ్ చేస్తే కొంచెం బాగుంటుంది. కొంచెం మీరు అంటే కొత్తిమీర కానీ అలా ఏదైనా మసాలా పొడులు కానీ కొంచెం యాడ్ చేసి ఇంకొంచెం బాగుండేది. ఎందుకంటే పైనుంచి మనకి ఆ పోపు కొంచెం ఘాటు తగిలేసి కాకరకాయ చేతి తగిలి ఎండింగ్ వెళ్ళే లోపల స్వీట్గానే తగ్గుతుంది ఆ పేస్ట్ అనేది. కొంచెం అలా చేంజ్ చేసుకుంటే బాగుంటుంది. సో డిష్ పరంగా బాగుంది. సో రెండిట్లోకి కొంచెం బెటర్గా ముద్దకూర అండి. ముద్దకూర. సో జయ గారు విన్నర్ అనమాట. కంగ్రాచులేషన్స్. ఇలా వచ్చేసి జయ గారు బాగుంది కాకరకాయ ముద్దకూర. ఈటీవీ అభిరుచి నుంచి ఈ గిఫ్ట్. వెల్కమ్. నవ్య గారు, మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి ఈ గిఫ్ట్. థ్యాంక్ యూ. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా పార్టిసిపేట్ చేసినందుకు. చూసారు కదండి వాళ్ళ ఊరించే వంటల్ని. మరి మీరు కూడా మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మీకోసం MTR మసాలా వారి చిట్కా. బియ్యానికి పురుగు పట్టకుండా ఉండాలంటే బియ్యం నిల్వ ఉంచిన డబ్బాలో కరివేపాకు రెబ్బలు వేసి ఉంచినట్లయితే బియ్యం పురుగు పట్టకుండా ఉంటాయి. ఓకే అండి, మరి షెఫ్ రాజు గారు అలాగే పార్టిసిపెంట్స్ చేసిన వెరైటీస్ చూసారు కదా. మరి ఈ రోజు మనం చూసిన వంటల్లో ఎలాంటి పోషక విలువలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజు పిండి వంటల్లో చూసిన వెజ్ నవరత్న ఫ్రైడ్ రైస్ లోని న్యూట్రిటివ్ వాల్యూస్ ఏంటో తెలుసుకుందాం. ఇన్ని రకాల వెజిటబుల్స్ అంటే 9 టైప్స్ ఆఫ్ వెజిటబుల్స్తో పాటుగా పెప్పర్, తర్వాత రైస్. సో జనరల్గా ఇన్ని రకాల వెజిటబుల్స్ మనం ఒక రోజంతా తీసుకోవాల్సి ఉంటుంది. అంటే బ్రేక్ఫాస్ట్కి ఒక 2-3 వెరైటీస్, లంచ్లో, మధ్యాహ్నం భోజనంలో, తర్వాత రాత్రిపూట భోజనంలో. ఇప్పుడు ఒకేసారి ఇన్ని రకాల వెజిటబుల్స్ తీసుకుంటే అది మంచిదా, లేకపోతే ఇజ్ ఇట్ అ గుడ్ థింగ్ ఆర్ అ బ్యాడ్ థింగ్ అంటే మెయిన్ థింగ్ మనం ఒక పూట ఎంత తీసుకున్నా కూడా బాడీకి ఒక కెపాసిటీ ఉంటుంది. అంటే ఇంతే హ్యాండిల్ చేయగలదన్నమాట. సో దానికంటే ఎక్కువ తీసుకుంటే అది వేస్ట్ కింద ఎలిమినేట్ చేసేస్తుంది, బయటికి పంపించేస్తుంది. సో ప్రతి పూట కూడా లిమిటెడ్గా 2-3 వెరైటీస్లో చేసుకుంటే
100% దాని బెనిఫిట్స్ అనేవి వచ్చేస్తాయి. ఇలా మిక్స్ లాగా తీసుకుంటే అది ఉపయోగంగా ఉండకుండా వేస్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో ఎనీ 3 రకాల వెజిటబుల్స్ ఏవైనా కానివ్వండి సెలెక్ట్ చేసుకొని మనం ఫ్రైడ్ రైస్ చేసుకుంటే అది నవరత్న కాకపోయినా బాగుంటుంది. నెక్స్ట్ మీరు ఒక మంచి స్నాక్ చూసారు స్వీట్స్ అండ్ స్నాక్స్లో, అంటే మనకి దీనికి ఆపోజిట్గా ఇందులో 9 టైప్స్ ఆఫ్ వెజిటబుల్స్ యూజ్ చేశారు కదా, ఒకే వెజిటబుల్స్తో మనం ఒక స్నాక్ ఐటమ్ అనేది చూస్తున్నాం. బంగాళదుంపలు, అల్లం, సూపర్. మళ్ళీ మనకు అల్లం అనేది స్పెసిఫిక్గా కొన్ని రకమైన వంటకాల్లో ఎక్కువ యూజ్ ఉంటుందండి. మ్యాక్సిమం బెనిఫిట్. ఎక్కడైతే ఫ్యాట్ ఎక్కువ, స్టార్చ్ ఎక్కువ, అంటే బంగాళదుంపల్లో కూడా స్టార్చ్ ఎక్కువ కదా, అలాంటి వాటిల్లో మనం అల్లం యాడ్ చేస్తాము. అది డైరెక్ట్గా దాన్ని బ్రేక్ చేయడానికి, అందులో పీచు ఎక్కువ ఉంటుంది, ప్లస్ ఆ జ్యూసెస్ అంటే జింజర్ జ్యూస్ అనేది అరగడానికి చాలా సులభంగా చేస్తుంది అనమాట. ఇంకొక యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే దీంట్లో షాజీరా, చాట్ మసాలా, జీలకర్ర పొడి అండ్ బెస్ట్ థింగ్ హైలైట్ ఏంటంటే నిమ్మరసం. ఇప్పుడు ఇలాంటి స్నాక్స్ అన్నిట్లో కూడా మనం నిమ్మరసం పైనుంచి యాడ్ చేసామనుకోండి, మనకు విటమిన్ సి డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఆ విధంగా చూసుకుంటే ఆలూ టిక్కా మినిమం కుకింగ్తో మంచి స్నాక్ ఐటమ్ అని చెప్పచ్చు. ఊరించే వంటలో కరేలా, కాకరకాయతో 2 రకాల వంటకాలు చూశారు. కాకరకాయ ముద్దకూర అండ్ స్టఫ్డ్ కరేలా. కాకరకాయ ముద్దకూర ఈజ్ అ పర్ఫెక్ట్ రెసిపీ. అంటే ట్రెడిషనల్గా మనం కాకరకాయని ఇలా వండుకుంటే మనకు ఏ రకమైన ఒక ప్రాబ్లం కూడా లేకుండా ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు స్టఫ్డ్ కరేలాని మనం కంపేర్ చేయొచ్చు. ఇప్పుడు కాకరకాయ ముద్దకూరలో కాకరకాయ, టొమాటో పేస్ట్, తర్వాత చింతపండు, బెల్లం. కాకరకాయలో ఉన్న చేదుతనానికి యాంటీగా ఆపోజిట్గా చింతపండు తర్వాత బెల్లం యాడ్ చేస్తే ఇట్ విల్ ఎన్హాన్స్, అంటే దాని డైజెస్టివ్ కెపాసిటీ కానివ్వండి, అరగడానికి కానివ్వండి హెల్ప్ చేస్తుంది. సో ఈ కాంబినేషన్స్ అన్ని ట్రెడిషనల్వి ఇలా టెస్ట్ చేసి చేశారని నాకు అనిపిస్తూ ఉంటుంది. సో చాలా బాగుందండి. స్టఫ్డ్ కరేలాలో ఏంటంటే ఆ స్టఫింగ్కి వాడిన 3 కూడా రిచ్ ఇన్ ఫ్యాట్. పల్లీలు కానీ, కాజు కానీ, తర్వాత కొబ్బరి కానీ, 3 కూడా మనకు ఫ్యాట్ ఎక్కువ అయ్యేసరికి మనకు అది ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. అంటే ఎప్పుడైనా మనకు అన్నీ కూడా ఫ్యాట్ ఎక్కువ ఉన్నవి యాడ్ చేస్తే ఎంత తక్కువ క్వాంటిటీలో వాడినా అన్కాన్షియస్గా మనం డయట్లో ఫ్యాట్ పెంచిన వాళ్ళం అవుతూ ఉంటాం. ఈ కాకరకాయ ముద్దకూర లాంటివి తీసుకున్నాం అనుకోండి, టోటల్ ఫ్యామిలీకి మనం యూస్ఫుల్గా ఒక రెసిపీ అందించిన వాళ్ళం అవుతాం. సో 4 రెసిపీస్ కూడా నోట్ చేసుకొని ట్రై చేయొచ్చు. ఊరించే వంటి సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం రాని ప్రేక్షకులు మీకు తెలిసిన ఒక టేస్టీ రెసిపీని మాకు ఈమెయిల్ ద్వారా కానీ లేదా లెటర్ ద్వారా కానీ రాసి పంపించండి. అలా రాసి పంపించినందుకు కూడా మీకు ఒక మంచి బహుమతి ఉంటుంది. రాజుగారు ఫ్రైడ్ రైస్ చాలా టేస్టీగా ఉందండి, ఎందుకంటే చాలా రకాల వెజిటబుల్స్ యాడ్ చేసుకొని. మనకు జనరల్ గా నవరత్న పలావ్ ఇట్లాంటివి ఎక్కువ చేస్తూ ఉంటాం. సో ఫ్రైడ్ రైస్ లో ఇలా 9 రకాలుగా వాడి చాలా చేసుకోరు అసలు. అంటే ఎక్కువ వెజిటబుల్స్ చక్కగా తిన్నట్టు ఉంటుంది, ఒక డిఫరెంట్ ఫ్లేవర్ అండ్ అలాగే మనకి ఫ్రైడ్ రైస్ అంటే కూడా ఆ టేస్ట్ ఉంటుంది కదా. అంటే లుక్ కూడా చాలా బాగుంటుంది. సో బాగుంది. అండ్ అలాగే ఆలూ టిక్కా, సో సింపుల్ గా చేసుకోవచ్చు, టేస్టీ స్నాక్ ఐటమ్. సో 2 కూడా బాగున్నాయి రాజు గారు. థ్యాంక్ యూ అండి. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ 4 వంటల్ని మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే మా ప్రోగ్రామ్ పై మీ అభిప్రాయాల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడో టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఓకే అండి, మరి అడ్రస్ నోట్ చేసుకున్నారు కదా. ఇది ఇవాళ మన MTR మసాలా అభిరుచి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని రుచికరమైన వంటలతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు. నమస్తే.